హాయ్ ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ వీడియో బిగ్ బాస్కు సంబంధించింది. ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్లో టాప్ 5 ఉన్నారు, ఎలా వచ్చారు ఏంటి అని. ఫస్ట్లో అవినాష్ ఉపేంద్ర గారు వెళ్ళి అవినాష్ని తీసుకొస్తాడు. కాసేపటి తర్వాత ప్రజ్ఞజోన్ ఆమె హీరోయిన్ను కొత్తగా 2 సినిమాలు తీస్తాను తెలుగులో, దాంట్లో పాటు ప్రమోషన్తో పాటు లోపలికి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పేరునని తీసుకొస్తుంది. వీరు అందరిని ఎలిమినేటెడ్ ఎలా చేశారంటే, వీళ్ళేం పోయి ఎలిమినేట్ చేయాల, వాళ్ళు బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తే వాళ్ళ లోపలికి పోయి బాధపడకుండా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చే దానికి పంపించారు. ఒక్కొక్క సెలబ్రిటీని ఒక్కొక్క క్యాండిడేట్ని తీసుకొచ్చారు బయటికి బిగ్ బాస్ హౌస్లోంచి కంటెస్టెంట్ని. ఇది నిన్న జరిగింది. ఈరోజు ఏంటంటే నబిల్, నిఖిల్, గౌతమ్ ఉన్నారు. ఫస్ట్లోనే ఇంకా పేరున వచ్చా ఒక మాట అనింది, రే నేను రెడ్ వేసినాను పొరపాటున, అందుకే నేను ఎలిమినేట్ అయినాను, నువ్వు కూడా అదే వేసినావు, నువ్వు కూడా నా ఎమ్మడితోనే వస్తావు వెనకనే అంటుంది. అరే రే, లాస్ట్ మూమెంట్లో ఆ మాట అనకన్నా ఉంటే బాగుండు. అదేమో నిజమైంది, కానీ అనకూడదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఒక నాగార్జున సిల్వర్ సూట్ కేసు ఇచ్చి, నబిల్ నీకు కావాలంటే తీసుకొని, ఎవరికైనా కూడా ప్రైజ్ మనీతో సంబంధం లేదు, మేము ప్రైజ్ మనీతోనే డబ్బు దీనికి కట్టిపోతుంది, మీరు కావాలంటే బయటకు వచ్చినాక చెప్తాను అంటాడు. ఎవరు వద్దంటారు. ఓకే, జెన్యున్ అనిపించింది. విజయ్ సేతుపతి వచ్చి సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు, అదే విడుదల సినిమా కోసం. వాళ్ళతో పాటు విజయ్ సేతుపతి హీరోయిన్ పోయి లోపలికి వెళ్ళి మన నబీల్ని తీసుకొని వచ్చాడు బయటికి. తర్వాత లాస్ట్లో రామ్ చరణ్ వచ్చాడు. అందులోకే నాకు సరిపోయి గోల్డెన్ సూట్ కేసు ఉంది ఆఫర్ ఉంటే మాకు వద్దంటారు వాళ్ళిద్దరూ. అయినా ఓకే అని ఇద్దరు బిగ్ బాస్ వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేయి నాకు సార్ అని చెప్పి బయటికి పిలుచుకొని వచ్చాడు. బయటకు వచ్చినాక నాకు సారు రామ్ చరణ్ ఒక మాట అడుగుతాడు, సార్ మాకు కూడా అవకాశం ఏంటని, అంటే హోస్టింగ్ చేసేదానికి బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ 9. నాకు సార్ ఎవరికి ఇవ్వడు, కానీ లాస్ట్లో నిఖిల్ విన్ అవుతాడు, గౌతమ్ రన్నరు. నిఖిల్ మాత్రం భలే చెప్పాడు, ఏంటంటే నేను ఇంతవరకు నన్ను ఆదరించారు తెలుగు వాళ్ళు, మీకు జన్మ రుణపడి ఉంటాను, దాంతోపాటుకి బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పటికీ మర్చిపోను, నాకు ఈ విన్నింగ్ ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నది, పాపం చాలా ఫీల్ అయిపోతాడు. గౌతమ్ కూడా బాధపడాడు, చాలా బాధపడ్డాడు ఇంతవరకు వచ్చిన దానికి. అయినా ఓకే పర్లేదు అనుకున్నాను లాస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.